గన పెట్టి తొక్కిందంటే అయ్యా కుర్చీ 10 చెక్కలు అయిపోతుంది రాబాయ్. అవును అవును అదే చేద్దాం కదనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ కాలు కడుపుడు ఒకసారి వేసాడు. అయ్యా ఒకసారి అయితే అనుమానం అంటున్నారు. రాముడు ఆ కాలు మళ్ళీ వెనక్కి తీసాయి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అంట. రెండోసారి మరి అయ్యా బాబాయ్ గారు ఇందాక ఆపత్తం అంటే రాముడికి మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ తీసేసాడు రాబాయ్. ఇప్పుడు వాడు బాబాయ్ గారు రెండోసారి వేసాడు. ఇప్పుడు మళ్ళీ ముచ్చటగా మూడోసారి అక్కడ చూడమని వేసాడా ఇప్పుడు ఆ కుర్చీ ఆడ తీసేసి ఇప్పుడు బాబాయ్ గారు రంగు చూసేటప్పుడు ఇప్పుడు చక్కగా మన ఆంబోతు కదా ఇప్పుడు తరగారికి సెకండ్ ఇచ్చి చక్కగా పిలిస్తే బలిస్తాడా మంచి బాబాయ్ గారు లోగులి గారికి వచ్చావా మంచి అందమైన రాముడు గారు నువ్వు చక్కగా బాబాయ్ గారు లోగులి గారి సముద్రానికి జారేస్తున్నావా మంచి మంచి ఇచ్చులు నేర్చుకున్నావా జన్మని జీవిస్తున్నావా సముద్రానికి జారేస్తున్నావా ఏ చెప్తున్నాయినా ఇప్పుడు మనకి సమ్మానం ఇచ్చేది పాత పాత వస్త్రాలు ఇచ్చే కుడి చేయాలి సమ్మానం ఇచ్చేది చేత్తు ఇద్దామంటే అయ్యా ఆ చేత్తు ఒక సెకండ్ ఇచ్చే చేయమాట సెకండ్ ఇద్దాం అయ్యారికి అయ్యా బాబు గారు ఆ చేత్తు ఇద్దామంటే అయ్యా ఆడికిస్తే మనకే వస్తుంది అంటాడు. ఎడమ పాదం లేపి ఒక పాలను మట్టండా పైకి రా అయ్యా బాబాయ్ గారి శంకరవయ్య వెళ్ళాక శివరాత్రి వస్తాయి. అయ్యా శివరాత్రి మహాశివరాత్రి నిధులు అయ్యా బాబాయ్ గారు గోదావరి స్నానం చేసి అయ్యా మా మొక్కుల మధ్య బాబాయ్ గారి కాడ చక్కగా రామ